ఇది రాగి పుట్టు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అది కూడా నేను చెప్తాను. రాగి పిట్టు, రైస్ పిట్టు రెండు రివ్యూ చేస్తాను. ఇది రైస్ పిట్టు. ఒక్కొక్క బైట్కి ఇంకా తిందాం అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. క్వాలిటీ మాత్రము ఎక్సలెంట్ క్వాలిటీ. మీకు తినాలనిపిస్తే తిరుపతిలో శిల్పారామం ముందర వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. PS4కి వచ్చాను. PS4లో రాగి పిట్టు తీసుకున్నాను. ఇక్కడ ఫేమస్ రాగి పిట్టు. మామూలు రైస్ పిట్టు కూడా ఉంది. రైస్ పిట్టు కూడా తీసుకున్నాను. 10 నిమిషాలు అవుతుంది అన్నారు. ఫస్ట్ రాగి పిట్టు ట్రై చేద్దాం, ఎలా ఉందో టేస్ట్. భలే వెరైటీగా ఇచ్చినారు. దీని పేరు రాగి పుట్టు. పిట్టుని పుట్టు అంటారు. రాగి పిండితో తయారు చేస్తారు దీన్ని. ఇది కేరళ డిష్, ఒక వెరైటీ డిష్ అని చెప్పచ్చు. మనం ఇప్పుడు PS4లో ఉన్నాం. ఈ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది. PS4 అంటే శ్రీ పెరుంబూర్ శ్రీనివాస స్వీట్స్ అండ్ స్నాక్స్ దీని పేరు. వీళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. తిరుపతిలో, తమిళనాడులో చాలా చోట్ల వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. మనము హోటల్కి, రెస్టారెంట్కి ఎంటర్ కాకముందే బయట ఒక వింగ్ ఉంది. ఇక్కడ టేబుల్స్ అండ్ చైర్స్ వేసి చాలా బాగా అరేంజ్ చేసి ఉంటారు. మనం ఇక్కడే కూర్చొని తీసుకోవచ్చు. ఇది రాగి పుట్టు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. రాగి పుట్టు వేరే రెస్టారెంట్స్లో తిన్నాను కానీ ఇక్కడ తినలేదు. ఇక్కడ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. దీని ప్రైస్ 66 రూపీస్. దీని కాంబినేషన్ బెల్లము, షేర్వా ఇచ్చాడు. ఈ రాగి పుట్టులో మెయిన్గా మనకు కొబ్బరి ఉంటుంది. అరటిపండు, బెల్లము ఎప్పుడు చూడలేదు నేను. అరటిపండు ఇచ్చినాడు, నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళు కొద్దిగా వెరైటీగా ఇస్తారు ఈ రెస్టారెంట్. రాగి పుట్టుకి మన కాంబినేషన్ అరటిపండు ఇచ్చాడు, ఏదో సాంబార్ ఇచ్చినాడు, కర్రీ ఇచ్చినాడు, బెల్లం ఇచ్చినాడు. మధ్య మధ్యలో లేయర్స్గా పిట్టేసి ఇచ్చినారు. ఇప్పుడు తిందాం ఫ్రెండ్స్. ఇది స్వీట్ వేసి ఉన్నారు. మామూలుగా స్వీట్ తినాలనుకుంటే స్వీట్ తినొచ్చు, లేదంటే హాట్ కూడా తీసుకోవచ్చు. మనకు షేర్వా ఇచ్చారు. టేస్ట్ భలే ఉంది. స్వీట్ వేసి ఉన్నారు. దీన్ని స్టీమ్తో ఉడికిస్తారు. దీన్ని ఉడికించేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాంట్లో ఇడ్లీ టైప్లో దీన్ని ఉడికిస్తారు. ఆల్రెడీ స్వీట్ వేస్తున్నారు. దీంట్లో కొబ్బరి. ఇది కేరళ డిష్. దీన్ని పుట్టు అంటారు, తెలుగులో పిట్టు అంటారు. సూపర్గా ఉంది. బెల్లం కూడా కావాలంటే అడిషనల్గా ఇచ్చినారు. ఇది రేర్ డిష్, అసలు మనకు దొరకదు. ఇది ఎక్కడ ఏ రెస్టారెంట్స్లో దొరకదు. ఈ PS4లో మాత్రమే నేను చూశాను. మామూలుగా పాతకాలంలో ఇండ్లల్లో చేసేవాళ్ళు ఈ డిషెస్ అన్నీ కూడా. సాంబార్ ఇచ్చినారు, ఏదో కర్రీ. దీని కాంబినేషను రాగిపిండి, కొబ్బరి, చక్కెర. కర్రీ కూడా బాగానే ఉంది, కానీ పిట్టు స్వీట్ తినాలి కాబట్టి స్వీట్కి తింటేనే బాగుంటుంది. విత్ కొబ్బరి. దీనికి ఇంకా కాంబినేషన్గా వాళ్ళు బెల్లం ఇచ్చారు, అరటిపండు ఇచ్చారు. ఒకవేళ హాట్గా తినాలనుకుంటే షేర్వా కూడా ఇచ్చారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, రాగి పిట్టు, రైస్ పిట్టు. అది కూడా నేను చెప్తాను. రాగి పిట్టు, రైస్ పిట్టు రెండు రివ్యూ చేస్తాను. ఇది రైస్ పిట్టు. ఇప్పుడు మనకు కనిపించేది రైస్ పిట్టు. ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పి. ఇది కూడా సేమ్ కాంబినేషన్. మనకు రాగి పిట్టులో అయితే ఏమేమి వచ్చినాయో రెసిపీ, అదే రెసిపీ దీంట్లో వస్తుంది. కాకపోతే ఇది రైసు, అది రాగి వాడారు. ఇది కూడా మధ్య మధ్యలో కొబ్బరి. దీంట్లో తేనె వేసినాడు, మధ్య మధ్యలో తేనె వేసినాడు. చాలా స్మూత్గా, చాలా సూపర్గా ఉంది. ఇది కూడా 66 రూపీస్. బెల్లం ఇచ్చాడు, అరటిపండు ఇచ్చాడు, షేర్వా ఇచ్చారు. క్వాలిటీగా ఉంది. ఒక్కొక్క బైట్కి ఇంకా తిందాం అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. క్వాలిటీ మాత్రము ఎక్సలెంట్ క్వాలిటీ. ఇది తెలిసిన వాళ్ళు వచ్చి తింటారు. చాలామందికి ఈ రెసిపీస్ తెలియదు. మీకు తినాలనిపిస్తే తిరుపతిలో శిల్పారామం ముందర వస్తుంది. ఇది ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రైస్, టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ప్యూర్ వెజ్. చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. స్టే ట్యూన్.